ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి నేను ఏ విధంగా చీర కడతానో ఈ వీడియో చూసేయండి. ముందుగా బిందెలో బియ్యాన్ని నింపుకొని కదలకుండా 2-way స్టిక్కర్తో ఒకదానికొకటి స్టిక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపు అక్షింతలు వేసి బిందెను పెట్టాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు చీర తీసుకొని మధ్యకు మడవాలి. పెద్ద అంచున్నదైతే అంచు కొంచెం ఎక్కువ వచ్చేలాగా మడిచి పిన్ పెట్టుకోవాలి. కట్టు చెంగు వదిలేసి అక్కడి నుంచి పళ్ళు పార్ట్ వరకు ప్రిల్స్ అనేవి నీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అవి ఫస్ట్ బిందె ఉంటుంది కదా, ఆ బిందెకి రౌండ్గా ప్రిల్స్ వచ్చేలాగా కొంచెం సర్దుకొని, ఇంకొకళ్ళు ఎవరైనా హెల్పింగ్ ఉంటే ఇంకా చాలా చక్కగా వస్తాయండి ఫ్రిల్స్ అనేవి కట్టడానికి. పెట్టి కట్టేసేయాలి, నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు బయట పార్ట్ తీసుకొని అందులో నీట్గా మడత పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే శారీ కట్టుకుంటాము ఎడం వైపు, అలాగే వేసుకొని మిగిలిన క్లాత్ను వెనక నుంచి ముందుకు మడిచి ఒక చిన్న దారంతో కట్టేసేయాలి ఊడకుండా. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని కూడా అలాగే మడత పెట్టి హ్యాండ్కి అటువైపు ఇటువైపు పెట్టి వడ్రానం పెడతాం కాబట్టి వెనక మిగిలింది కూడా సర్ది పెట్టేసుకుంటాము. సో ఈ విధంగా అయితే ఫైనల్గా అమ్మవారు చీర అయితే ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫేస్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి, కాబట్టి టెంకాయ పెట్టేసి ఫేస్ని ఆ టెంకాయ కట్టేశాను. కట్టి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. ఓం శ్రీ మాత్రే నమః.